హలో, ఏంటి కర్రీ అనుకుంటున్నారా? ఇది అరటికాయ ఫ్రై అండి. చూడడానికి చికెన్ ఫ్రైలా ఉంది కదా, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కానీ అన్నిటికీ. నేనైతే ఫస్ట్ ఒక 3 అరటికాయలు తరిగి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేశాను. కడాయి పెట్టేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేశాను. ఇవి బాగా వేగనవసరం లేదు, ఊరికే 1 మినిట్ అలా మగ్గితే చాలు. తర్వాత మనం కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా అరటికాయ, అది వేసేయాలి. అరటికాయ చాలా త్వరగా ఉడుకుతుందండి. మనకు తెలుసు కదా, అన్ని కూరగాయల్లో కంటే అరటికాయ చాలా త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ అరటికాయ వేసేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపేసి అలా మూత పెట్టేస్తే ఒక 3 మినిట్స్ మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత మనము ఈ కర్రీ వచ్చి లంచ్ బాక్సులుకి బాగుంటుంది. పప్పులుసు, సాంబారు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన కర్రీ ఇదైతే. చూడండి, నాకు 3 మినిట్స్ అయిపోయింది, మగ్గిపోయాయి కదా. ఇప్పుడు నేను కొంచెం కారం, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా మధ్య కట్ చేసి పెట్టుకున్నాను. ఆ పచ్చిమిర్చి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయకూడదండి మనం, ఎందుకంటే ఈ కర్రీలో మధ్యలో వేయాలి, అది మాడిపోతుందన్నమాట. ఇలా ఒక 3 మినిట్స్ మళ్ళీ వేయించేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికి మనం ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసేసుకున్నామంటే సరిపోతుంది. గరం మసాలా నేనైతే హోమ్ మేడ్ గరం మసాలా వేసానండి. వేసేసామంటే ఒక 3 మినిట్స్ మళ్ళీ కలిపామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా లాగేసి మసాలా బాగా వేగి కలర్ వచ్చేస్తుంది. చూడండి, అలా కలర్ వచ్చేసింది కదా. దీనికి ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసి దించేసుకున్నామంటే ఎమ్మి మసాలా అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆ స్మెల్ చూస్తే మనకి పక్కన ఎవరైనా చికెన్ ఫ్రైయా అంటారు. కలర్ కూడా అలానే ఉంటుంది. చూడండి, ఎంత బాగా రెడీ అయిపోయింది కదా. నేనైతే పప్పు పులుసులోకి దీన్ని కాంబినేషన్ చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. అందరూ తప్పక ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ అరటికాయ ఫ్రై. థ్యాంక్ యూ వెరీ మచ్.